ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. చూస్తున్నారు కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర అండ్ ఉల్లిపాయ ఇవన్నీ కాల్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫిష్ పీసెస్ వేసుకుందామండి, చేప ముక్కలు. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రైకి అండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం. సో ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్, ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు చూసుకోండి, సాల్ట్ సరిపడా వేసుకోండి. మేమైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం. సో ఒక టేబుల్ స్పూన్ కారం, సో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఉల్లిపాయ, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. సో అదే మసాలా అండి ఈ ఫిష్ ఫ్రైకి. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫిష్ పీసెస్కి బాగా పట్టేలా చూడండి ఎలా పట్టిస్తున్నామో ఈ ముక్కలకి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ పేస్ట్, ఉప్పు, కారం, అల్లం, పసుపు అంతా చూసుకోండి, జాగ్రత్తగా కలుపుకోండి. పీసెస్కున్నటువంటి ముళ్ళులు ఏమైనా ఉంటే కుచ్చుకుంటాయి. సో ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ మేము ఇంట్లో ఎప్పుడు రెడీ చేసుకుంటాము ఫిష్ తెచ్చుకున్నప్పుడు. సో చాలా బాగుంటుంది ఫ్రై అయితే. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో కామెంట్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ విధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఇలా కలిపెట్టేసుకొని పీసెస్ అన్నీ ఇదంతా మ్యారినేట్ చేసుకుందామండి. సో ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్ వరకు. చూడండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు తీసేసుకొని 1/2 అవర్ అయ్యాక, ఆయిల్ హీట్ అయ్యాక ప్యాన్లో చూడండి ఈ విధంగా మెల్లగా వేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, ఆయిల్ మీద పడుతుంది. సో ఈ విధంగా మెల్లగా వేసుకుంటూ ముక్క చిదిపోకుండా చూడండి. ఇలా 3 పీసెస్ వేసుకున్నాం మేము ఫస్ట్. సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాం చూడండి ఆయిల్లో. ఇది మసాలా పేస్ట్ అంతా ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇంకో టర్న్ తిప్పుకున్నామండి, దీన్ని ఈ విధంగా ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్లే ఇంకో పక్కన తిప్పేసుకొని తీసేసుకుందాం ఈ పీసెస్. సో చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. మా అమ్మ చేసిందండి ఫిష్ ఫ్రై, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా వేరే పీసెస్ వేసుకుందాం. అది తీసేసుకొని చూడండి అవి ఫ్రై అయిపోయాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.